ఇదంతా దేని వల్ల కలిగిదంటే ఉపవాస ప్రార్థన యొక్క బలం. హల్లెలూయా. నిన్నటి దాకా ఒకవేళ శత్రువు నిన్ను ఏలుబడి చేయించవచ్చు, పేదరికం అనే శత్రువు నిన్ను ఏలుబడి చేసి ఉండొచ్చు, రోగం అనే శత్రువు నిన్ను ఏలుబడి చేసి ఉండొచ్చు, అప్పులనే శత్రువు నిన్ను ఏలుబడి చేసి ఉండొచ్చు. ఈ 2024 సంవత్సరాలు 11 నెలలు పేదరికం నిన్ను ఏలుబడి చేసి ఉండొచ్చు, సమస్యలు నిన్ను ఏలుబడి చేసి ఉండొచ్చు, రోగాలు నిన్ను ఏలుబడి చేసి ఉండొచ్చు, పరిస్థితులు ప్రతికూలంగా నీకు విరోధంగా లేచి ఉండొచ్చు. కానీ నేను చెప్పదలిచిన మాట, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో బతిమాలుకుంటే 2025 సంవత్సరంలో నిన్ను చూసిన శత్రువు పారిపోతాడు. నీకు విరోధంగా నిలిచి ఉన్నటువంటి అప్పు అనే శత్రువు నిన్ను చూసి పారిపోతాడు, రోగం అనే శత్రువు నిన్ను చూసి పారిపోతాడు, సమస్యలు ఇబ్బందులు పోరాటం అనే శత్రువులు నిన్ను చూసి పారిపోవునుగాక.